వచ్చిరండి. వచ్చినా కనిపిస్తలేదా నీకు? ఏమైందండి అంత కోపంగా ఉన్నారు? నువ్వు చేసిన పనికి కోపంగా మాట్లాడకపోతే ఏం చేయమంటావు? అదే అడుగుతున్నానండి, ఏమైంది? నీకు లంచ్ బాక్స్ పెట్టే ఉద్దేశం లేకపోతే కట్టకు, నేను బయటకి తింటా. అదేంటి, నేను వంట మంచిగానే చేసిన కదా. అదే ఒక వంటేనా? ఉప్పు లేదు, కారం లేదు, దోస్తుల ముందర పర్వంతం అయ్యింది. అయినా మీ అమ్మ నాన్న నీకు వంటలు నేర్పలేరా? చాలండి, ఎన్ని మాటలు అంటారు ఇంకా? నాకు 2 రోజుల జ్వరం ఉంది, అయినా కింద పడుతూ లేస్తూ వంట చేస్తున్నా, ఇంట్లో పనంతా చేస్తున్నా. కానీ ఒక్కసారైనా మీరు అడిగిరా ఎలా ఉంది అని? హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళినావా? లేదు. మీకేంటి, పొద్దున లేస్తారు, ఆఫీస్ పోతారు, సాయంత్రం వస్తారు, తింటారు, పడుకుంటారు. ఇంట్లో మాకు పానం బాగాలేకపోయినా లేచి మీకు వంట చేసి పెట్టి ఇల్లంతా సర్దుకొని ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నా చూసుకోవాలి మేమే. అయినా మీకేంటండి, వారంలో 1 రోజు హాలిడే దొరుకుతుంది, హాయిగా రెస్ట్ తీసుకుంటారు. మాకు వారం కాదు, నెలలో 1 రోజు కూడా హాలిడే దొరకదు. ఇంట్లో పని, పిల్లలు, బాధ్యతలు ఇవే అంటూ ఉండిపోతాం. కానీ మేము కోరుకున్నదల్లా ఒక్కటేనండి, మమ్మల్ని ప్రేమగా చూడండి, మమ్మల్ని గౌరవించండి. కానీ అది కూడా చేత కాదు మీకైతే.